పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ అసెంబ్లీలో రచ్చరచ్చ, మీసం తిప్పిన బాలకృష్ణ, దమ్ముంటే రావాలంటూ అంబటి సవాల్. పిల్లలపై బాదుడుతో 2,800 కోట్ల రూపాయల ఆదాయం పొందిన రైల్వే శాఖ. నీట్ పీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్, 0 మార్కులు వచ్చినా సీటు పొందవచ్చు. రాహుల్ గాంధీ కూలీ, రైల్వే స్టేషన్లో సమస్యలను నేరుగా తెలుసుకున్న కాంగ్రెస్ అగ్రనేత. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన, కేంద్ర మంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా వైసీపీ నేతలు అడ్డుకునే పనిచేశారు. చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారని మంత్రి అంబటి అనగా వారి తీరును తప్పుపట్టారు టీడీపీ నేతలు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడాలని, కేసులను ఎత్తివేయాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టివేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుతో పాటు ఇంకా చాలా అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాయని బుగ్గన స్పష్టం చేశారు. స్పీకర్ ముందున్న మానిటర్ లాగేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నం చేశారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు చర్య కాదంటూ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా బాలకృష్ణ చేతులతో సైగలు చేశారు. బాలకృష్ణ సైగలతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి, ఇక్కడ కాదు అని మంత్రి అంబటి పేర్కొన్నారు. దమ్ముంటే రావాలంటూ బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేశారు. రైళ్లలో ప్రయాణించే పిల్లల టికెట్ల నిబంధనలను సవరించడం ద్వారా భారత రైల్వే శాఖ 2016 నుంచి ఇప్పటి వరకు 2,800 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించింది. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇచ్చిన సమాచారం మేరకు పిల్లల టికెట్ల ఛార్జీల ద్వారా రైల్వే శాఖ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 560 కోట్ల రూపాయలతో అత్యధిక లాభాలను పొందింది. 2016-17 నుంచి 2022-23 వరకు విశ్లేషించిన డేటా ప్రకారం 3.6 కోట్ల మంది పిల్లలు ప్రత్యేక రిజర్వ్డ్ సీట్ ఆప్షన్ పొందకుండా సగం ధర చెల్లించి రైళ్లలో ప్రయాణించగా 10 కోట్ల మంది పిల్లలు టికెట్లకు పూర్తి ఛార్జ్ చెల్లించి బెర్త్ సీట్ ఆప్షన్ను ఎంచుకున్నారు. వీరి కారణంగానే రైల్వేకు అధిక మొత్తంలో ఆదాయం సమకూరింది. మొత్తం ప్రయాణించిన పిల్లల్లో 70% మంది పూర్తి ఛార్జ్ చెల్లించే ఆప్షన్ను ఎంచుకున్నారని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016లో రైల్వే ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం 5 నుండి 12 ఏళ్ల పిల్లలు టికెట్ ధరలో సగం ఛార్జ్ చెల్లించి ప్రయాణించవచ్చు. అయితే అతనికి సీటు బెర్త్ కేటాయించరు. అలా కాకుండా వారికి సీటు బెర్త్ రిజర్వ్ చేసుకోవాలంటే పూర్తి టికెట్ ఛార్జ్ చెల్లించాలి. సెప్టెంబర్ 20 నీట్ పీజీ 2023కి సంబంధించి అన్ని కేటగిరీల్లో కటాఫ్ను 0కు తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది.
కౌన్సిలింగ్కు అర్హత మార్కుల శాతాన్ని 0కు తగ్గిస్తున్నామని బుధవారం తెలిపింది. దీంతో నీట్ పీజీ 2023 పరీక్ష రాసిన అభ్యర్థులంతా 3వ రౌండ్ కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నోటీస్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఎంసీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చునని అభ్యర్థులకు తెలిపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం స్టైల్ మార్చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో ఈ మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా జనాల్లోనే ఉంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ప్రజలతో కలిసిపోతూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఉపాధి, వారి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం తదితర వివరాలను తెలుసుకోవడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం తెలుసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలోని రైల్వే స్టేషన్ వద్ద రైల్వే కూలీలను రాహుల్ గాంధీ కలిశారు. వాళ్లతో చాలాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత పోర్టర్ డ్రెస్ వేసుకొని బ్యాడ్జ్ పెట్టుకున్నారు. అంతేకాదు కూలీలా మారి ఓ సూట్ కేసును కూడా మోశారు రాహుల్. దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ దగ్గర ఈ ఆసక్తికర ఘటన జరిగింది. రాహుల్ గాంధీ చుట్టూ వందలాది మంది కూలీలు సందడి చేశారు. కిందటి నెల ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కూలీలు ఓ వీడియోను విడుదల చేశారు. రాహుల్ గాంధీ తమను కలవాలని, తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉందని ఆ వీడియోలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని మనసున్న రాజకీయవేత్తగా అభివర్ణించారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్త ఇప్పుడు రాహుల్ గాంధీ దృష్టికి చేరింది. దీంతో ఇవాళ ఆయన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్కు వెళ్లారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ బాధ్యతను చూసుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు. జనగణన డీలిమిటేషన్ ఆధారిత మహిళా రిజర్వేషన్లను బిల్లులో ప్రతిపాదించడంతో జనగణన అనివార్యమైంది. జనగణన చేపట్టి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు జనగణన ఉంటుంది. 2011లో చివరిసారిగా జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సిన జనాభా లెక్కల కార్యక్రమం కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి జనగణన కార్యక్రమాన్ని నిర్వహించలేదు. మరోవైపు జనగణన జరగకపోవడంతో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగలేదు. తాజాగా తీసుకువచ్చిన మహిళా బిల్లును జనగణన డీలిమిటేషన్కు లింకు చేయడంతో జనగణన తప్పనిసరి అయింది. 2024 అనంతరం రాబోయే ప్రభుత్వం జనగణనను చేపట్టనుంది. అయితే ఈ కార్యక్రమం 2026లో పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కొత్త జనాభా లెక్కల ప్రకారం 2027లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాన్ని బట్టి తెలుస్తుంది. అనంతరం కొత్త నియోజకవర్గాల ప్రకారం మహిళా రిజర్వేషన్లు కూడా అమలయ్యే ఛాన్స్ ఉంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.